హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 34వ భాగాన్ని వినేద్దాం. వెంటనే లేస్తున్నట్టు నటించి కాస్త టైం పాస్ చేసి లేచి కూర్చున్నాను. నేను లేచానని వాళ్ళు మాటలాపేసి నిద్ర పట్టిందా అంది అక్క. హా అన్నాను తలూపి. చాయ్ అంది అక్క. బయటికెళ్ళి బన్ మస్కా తినేసి వద్దాం పదండి అన్నాడు బావ. సరే అని శ్రీజ అక్క వైపు చూశాను. డ్రెస్ అన్నట్టు. మన పక్కన వస్తాదిలా మీ బావున్నాడుగా, చూసుకుంటాడులే అని నవ్వింది అక్క. నేనేమైనా శేఖర్ కమల హీరోయిన్నా ఇలా లంగావోని కట్టుకుని తిరగడానికి అన్నాను అక్కతో. కె విశ్వనాథ్ గారి హీరోయిన్ వేలే, పర్వాలేదు అని నవ్వింది అక్క. మేమందరం దగ్గరలోనే ఉన్న అయ్యంగార్ బేకరీకి వెళ్ళి అక్కడ కూర్చొని బ్రెడ్ బటర్ జామ్ టీ చెప్పుకొని కూర్చున్నాం. సరిగ్గా మాకు 4 కుర్చీల వెనక సిద్ధార్థ్. గుండెల్లో దడ పెరిగిపోయింది నాకు తనని చూస్తే. తను కూడా మామూలు మనిషి అనే విషయం నా బుర్ర మర్చిపోయింది. ఇప్పుడు నా కంటికి తనొక అతీంద్రియ శక్తులు ఉన్న విలన్లా కనిపిస్తున్నాడు. బుద్ధిగా తలదించేసి కూర్చున్నాను. అక్క ఏదో మాట్లాడుతుంది. అన్యమస్కకంగా తలూపుతున్నాను నేను. సుబ్బు, ఎగ్ పఫ్ తింటావా అంది అక్క. వద్దక్క, ఇంకా బయలుదేరదామా అన్నాను. హా పద అంది అక్క. మేం వెళ్తుంటే సరిగ్గా నా వీపుకి తగిలేలా పేపర్ విసిరాడు సిద్ధార్థ్. భయపడి వెంటనే దాని చేతిలో దాచేసి పట్టుకున్నాను. ముందుకు నడిచాను. బోర్ కొట్టట్లేదా మీకు ఇంట్లో? ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు బావ. వద్దు బావ, కంగారుగా దాచుకుంటూనే చెప్పాను. ఏం అన్నాడు బావ. ఊరికే మన ముగ్గురం కార్డ్స్ ఆడుకుందాం. తను ఈ లంగావోనిలో డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నట్టుంది. పదండి అంది అక్క. సరే అయితే పదండి అన్నాడు బావ. ఇంటికి వెళ్ళగానే డ్రెస్ మార్చుకుంటూ అనని రూమ్లోకి దూరిపోయి టెన్షన్గా ఆ పేపర్ ఓపెన్ చేసి చూశాను. హ్యాపీ బర్త్డే హార్టీ అని రాసింది లోపల. వాట్ నాన్ సెన్స్ అని పేపర్ చింపేసి డస్ట్బిన్లో పడేసి బట్టలు మార్చుకొని బయటికి వెళ్ళబోతూ మళ్ళీ ఆ పేపర్ ఏమైనా బావ తీసి చూస్తే అని భయం వేసి గబగబా డస్ట్బిన్ నుండి ఆ పేపర్ ముక్కలన్నీ తీసి మ్యాచ్ స్టిక్ పెట్టి వాటిని కాల్ చేసి గాల్లోకి వదిలేశాను. అప్పటికి కానీ ఒక టెన్షన్ వదలలేదు నాకు. రూమ్ నుండి బయటికెళ్ళి సోఫాలో కూర్చోగానే, ఏంటే నీ దగ్గర పొగవాసన, కొంపదీసి సిగరెట్ అలవాటు చేసుకున్నావా అన్నాడు నవ్వుతూ. ఆ మాట వినగానే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. లేదు అని తలూపుతుంటే, పండు అని లేచి నా దగ్గరకు వచ్చి, ఎందుకే ఏడుస్తున్నావు, అసలు ఏమైంది నీకు, జోక్గా అన్నానే అన్నాడు బావ. సుబ్బు ఏడవకు, అసలు ఏమైంది, ఏమన్నాడు మీ బావ అంది అక్క. నేనేం అనలేదే, సరదాగా జోక్ చేసా అంతే, దెబ్బకి ట్యాప్ విప్పేసింది అన్నాడు బావ. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ వర్స్ట్గా ఉంటుందని నేను ఎప్పుడూ చెప్పానా లేదా, అయినా నువ్వెందుకు అలా జోక్స్ వేసి భయపెడుతున్నావు అంది అక్క అరుస్తూ. బావ ఏమనలేదు, నాకే భయం వేసింది, కళ్ళు తుడుచుకుంటూ చెప్పాను. చెప్పానా అన్నాడు బావ. తను ఏడవకపోయినా నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మాత్రం వర్స్ట్గానే ఉంటుంది. అయినా సుబ్బు నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అంది అక్క. ఏంటో చిన్నగా భయం వేసింది, అబద్ధం చెప్పాను. సుబ్బు చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది వివేక్. ఇక మీరెప్పుడు అమ్మమ్మతో మాట్లాడి ఒప్పిస్తారు మీ ఇష్టం, కానీ తను మనతో పాటే ఉండాలి అంది అక్క. ఏడవలేక నవ్వి, నేను ఇంకా హాస్టల్కి వెళ్తానక్క, లేట్ అవుతుంది అన్నాను. ఈ రోజుకి ఉండిపో సుబ్బు అంది అక్క. నువ్వు ఇప్పుడు వెళ్ళి అక్కడ ఏం చేస్తావు, ఇక్కడే ఉండు, మొన్న లూప్స్ కాన్సెప్ట్ అడిగావుగా, నేను నేర్పిస్తాను అన్నాడు బావ. ఇంకేం మాట్లాడలేక సరే అని తలూపి బాల్కనీలోకి వెళ్ళి నించున్నాను బయటికి చూస్తూ. కింద బైక్ మీద సిద్ధార్థ్ తన ఫ్రెండ్స్. తన్ని చూడగానే వణుకొచ్చేసింది నాకు. ఫాలో అవుతూ వచ్చేసాడా, ఇప్పుడు బావ కూడా చెప్తాడా అని భయం పట్టుకుంది నాకు. తన మీదకి చూసేసరికి చప్పున కిందికి వంగి గ్రిల్స్ నుండి చూస్తున్నాను తన వైపు. ఎప్పుడు బయటికి వస్తావా అని ఎదురు చూస్తున్నట్లున్నాడు. ఈ టైంలో బయటికి వెళ్తే ఇంకేమైనా ఉందా అనుకుంటూ కిందికి చూసేసరికి రవి వాళ్ళు అప్పుడే బయట నుండి వస్తూ సిద్ధార్థ డిప్ప మీద ఒక్కటి పీకి పొమ్మని వార్నింగ్ ఇస్తున్నారు. పైకి చూస్తూనే వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. గండం గట్టెక్కింది అనుకుని అక్కడే కూర్చున్నాను. లేవడానికి కూడా ఓపిక రాకపోతుంటే మేడ మీదకి వచ్చి, హే పండు ఉమెన్ వేర్ ఆర్ యూ అన్నాడు రవి. ఇక్కడ అన్నాను. ఏంటి పుట్టిన బేబీ ఇంకా నడుస్తున్నట్టు లేదు, పాకుతూ వచ్చిందా ఇక్కడికి అన్నాడు నవ్వుతూ. ఏం లేదు, నా కోసం వచ్చావా, నేనున్నానని తెలుసా అన్నాను. హా, మంజు అక్క హాస్టల్కి వెళ్ళి చూసిందట, అక్కడ లేవని చెప్పింది. అక్కడ లేకపోతే ఇక్కడే ఉంటావుగా అన్నాడు. ఎందుకు మంజు అక్క వెళ్ళింది? జస్ట్ విష్ చేయడానికి అంతే. ఓకే, బై ది వే
మేము ముగ్గురం కూడా నీ గురించి ఒక గిఫ్ట్ తీసుకున్నాం. ఇవి లేని డాన్సర్స్ ఉంటారని కాదు, కానీ ఒక డాన్సర్స్కి ఇంతకంటే ఏమి ఇవ్వాలో మాకు తెలీదు. అండ్ నీకు కావాల్సిన పుస్తకాలు ఎలాంటివి కొనాలో బొత్తిగా నాలెడ్జ్ లేని టాపిక్ అది మాకు అన్నాడు రవి నా ముందు గజ్జలు పెట్టి. వాటిని చేతుల్లోకి తీసుకొని తడిమి థ్యాంక్ యూ అన్నాను కన్నీటితో. నీకేమైనా వాటర్ ట్యాక్స్ ఫ్రీ అని చెప్పారా? ఎందుకలా ఏడుస్తున్నావు అన్నాడు రవి. జస్ట్ ఎమోషనల్ అయ్యానంతే అని కళ్ళు తుడుచుకొని మిగతా వాళ్ళేరి అన్నాను. మేఘా వచ్చింది, క్రిష్ గాడు అక్కడున్నాడు, ఆకాష్ గాడు లైబ్రరీకి పోయాడు అన్నాడు రవి. తనకి ఫోన్ వస్తుంటే ఓకే సుబ్బు రేపు కలుద్దామైతే అని బయటికి వెళ్ళిపోయాడు రవి. తన వెళ్ళగానే ఫోన్ తీసి సిద్ధార్థ్కి కాల్ చేశాను. చెప్పు అన్నాడు. ఏమైంది సిద్ధార్థ్ నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా నాకు టార్చర్ చూపిస్తున్నావు? మా బావాల ఇంటి కిందికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి అసలు? నిస్సహాయంగా అడిగాను. నువ్వు కావాలి, నాకొద్దు సిద్ధార్థ్. నీకు ఆప్షన్ లేదు చిత్రా సుబ్బలక్ష్మి. నీకు ఎప్పుడో చెప్పాను, నా లైఫ్లో ఉండబోయే ఓన్లీ వన్ గర్ల్ నువ్వే అని. నువ్వు ఒప్పుకోవాలి, ఒప్పుకుంటావు. యూ డోంట్ వరీ అబౌట్ దట్ అన్నాడు సిద్ధార్థ్. ఫోన్ కట్ చేసి బుర్ర బాదుకొని కూర్చున్నాను మౌనంగా. సుబ్బు పుల్కానా చపాతీ చైనా అని అడిగింది అక్క రూమ్ నుండి. ఏడు పాపేసి లేచి అక్క పక్కన నించున్నాను కిచెన్లో. నువ్వెందుకు ఇక్కడ పొగ అంది అక్క. పర్లేదక్క అని చపాతీ చేస్తూ మౌనంగా ఉన్నాను నేను. నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా అంది శ్రీజ అక్క. హా అన్నాను ఆశ్చర్యంగా. అదేంటి అక్క ఇలా అడుగుతుంది అని నేను తెగ టెన్షన్ అవుతుంటే శ్రీజ అంతలోనే పిలుపో అరుపో తెలియనిది ఒకటి వినిపించింది బావ రూమ్లో నుంచి. ఏమైంది కంగారుగా అడిగింది అక్క. నీ రిజల్ట్స్ వచ్చేసాయి. హా టెన్షన్గా చూస్తూ ఉంటే లేచి ఒళ్ళు విరుచుకుంటూ కార్ కాదమ్మాయి లారీ కొనేద్దాం అన్నాడు బావ నవ్వుతూ. అంటే అర్థమయ్యేలా చెప్పు బావా అన్నాను. మీ అక్క సెలెక్ట్ అయిపోయిందే బాబు, పోస్ట్ అవన్నీ తర్వాత తెలుస్తాయి అనుకుంటా అన్నాడు బావ. కంగ్రాట్స్ అక్క అన్నాను హ్యాపీగా. సుబ్బు నాకు లక్ ఫ్యాక్టర్ వివేక్. అప్పుడు మన పెళ్ళి, ఇప్పుడు నా జాబు అంది అక్క నా బుగ్గలు లాగుతూ. అది ఎప్పుడు లక్కేనే, నా ఎగ్జామ్స్ అన్నిటినీ అందుకే ఫోన్ చేసేవాని దానికి అన్నాడు బావ నవ్వుతూ. చాలే బావా, నువ్వు ఆ ఫోటో నాకు పెట్టు, నేను అదే అత్తకి కనిపించేలా స్టేటస్ పెడతా అన్నాను. ఆ పని చెయ్యి, ఈరోజు మనం బయటికి వెళ్ళిన పిక్స్ కూడా పెట్టు, అప్పటికైనా కాస్త కరుగుద్దేమో అన్నాడు. మనం కలిసి బయటికి వెళ్తే మండుద్ది కానీ కరగడం ఏంటి అన్నాను. అది మామూలు మనుషులకి, అదే మీ అత్తలాంటి అతి తెలివైన వాళ్ళకైతే మనం లేకుండా వీళ్ళు బాగానే బ్రతికేస్తున్నారు, ఇక మనం ఎందుకు చెడ్డవడం అని అదొక రకమైన ఆలోచనలు ఉంటాయి అన్నాడు బావ. అర్థం కాలేదు బావా అన్నాను. అవి అప్పుడే అర్థం కావలే, జీవితంలో డక్కా ముక్కీలు తినేశాక ఇలాంటి జిముక్కలే అర్థమవుతాయి అన్నాడు. మీ సోద ఆపుతారా, అమ్మమ్మకి ఫోన్ చేద్దాం అంది అక్క. ఏయ్ ఆఫీస్ గారు చెప్తుంటే ఇంకేంటే అన్నాడు బావ భయం నటిస్తూ. ఆఫీసర్ పక్కన ప్యూన్గా పనికొస్తాడులే అంది అక్క భుజం తడుతూ. నన్ను ప్యూన్ అంటావా రాక్షసి అని పరిగెత్తించి మరీ చేజిక్కించుకొని తల మీద ముద్దు పెట్టి కంగ్రాట్స్ బుజ్జమ్మ అన్నాడు బావ. రిషి ఇచ్చిన క్యామ్లో ఫస్ట్ ఫోటో అదే తీశాను చిన్నగా నవ్వుకుని. ఏయ్ సుబ్బు ఉంది అని పొట్ట మీద ఒక్క పంచిచ్చి అమ్మమ్మకి ఫోన్ చేసింది అక్క. చాలా సంతోషం శ్రీజ, నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను నీకు అంది అమ్మమ్మ. మీరు రండి అమ్మమ్మ, కొన్ని రోజులు ఉందురు అంది అక్క. వస్తానులేమ్మా, మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మీ సరదాలు షికార్లు ఉంటాయిగా. పండు వచ్చిందా అంది అమ్మమ్మ. హా ఇదిగో స్పీకర్లోనే ఉంది ఫోన్, పక్కనే ఉంది అంది అమ్మమ్మ. నీ పుట్టినరోజుకి మంచి గిఫ్ట్ ఇచ్చిందా మీ అక్క అంది అమ్మమ్మ. హా అన్నాను. సరే సరదాగా ఏదైనా పార్టీ చేసుకోండి, నా తరపున కూడా అందరికీ చెప్పమ్మా శ్రీజ. వివేక్ మీ అమ్మ నాన్నకి చెప్పడం మన బాధ్యత, మీ ఇద్దరు వెళ్ళండి అంది అమ్మమ్మ. హా సరే నాని అన్నాడు బావ. ఉంటానమ్మా అయితే అని ఫోన్ కట్టేసింది అమ్మమ్మ. బావ సగం మందికి అక్క సగం మందికి ఫోన్ చేస్తుంటే రవి వాళ్ళకి చెప్పి అక్కకి సర్ప్రైజ్ కేక్ కొనమని ప్లాన్ వేస్తూ నేను బిజీగా ఉన్నాను. ఒక చిన్న పార్టీ సెలబ్రేషన్స్ తర్వాత అత్తని మామయ్యని కలవడానికి వెళ్ళారు అక్క బావ. ఒక్కతనే ఉంటే భయం ముంచుకొస్తుంది నాకు. సరిగ్గా అదే టైంకి ఫోన్ చేశాడు రిషి. టక్కుని లిఫ్ట్ చేసేసాను. మళ్ళీ ఆ నిమిషంలో నా మూడ్ ఏమైపోతుందో అని. సుబ్బు అన్నాడు. ఐ ఆమ్ సారీ రిషి. దేనికి? మార్నింగ్ నుండి నేను నీతో మాట్లాడడానికి టైం కుదరలేదు అని చెప్తున్నాను కానీ ఏడుపు వచ్చేస్తుంది అప్పటికే. సుబ్బు నువ్వు ఏడుస్తున్నావా? లేదు. వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తావా? నో. సరే వదిలే. ఇంతకీ నీ బర్త్డే ఎలా అయింది? ఆర్ యూ హ్యాపీ?
నో, నువ్వు వచ్చే రిషి ప్లీజ్. నువ్వు ఉంటే నాకు బాగుంటుంది, ధైర్యంగా అనిపిస్తుంది. లేకపోతే సిద్ధార్థ్ నన్ను ఏదో చేయడం పక్కన పెడితే నా పిచ్చి భయాలు తట్టుకోలేక నేను చచ్చిపోయేలా ఉన్నాను అని చెప్పాలని అనిపిస్తున్నా. పిలిస్తే నిజంగా వచ్చేస్తాడేమో అనిపిస్తుంది. తన కెరీర్ విషయంలో ఛాన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏం చేయాలో తట్టని నా మట్టి బుర్రను గోడకు వేసి కొట్టుకోవాలనిపిస్తుంది. అసలు వేస్ట్ లైఫ్ అని తిట్టుకుంటున్న మనసులో. ఓయ్, నెట్వర్క్ ఇష్యూనా అన్నాడు అరుస్తూ. లేదు లేదు, బాగా అయింది. నువ్వు ఉంటే ఇంకా బాగుండేది మేబీ అన్నాను చిన్నగా. నాకు అలానే అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. ఉంటాగా సుబ్బు, నెక్స్ట్ ఇయర్ నుండి అన్నాడు. హా, ఇంకేంటి? హే, బుద్ధుందా లేదా నీకు? 8 hours ఎందుకు వెయిట్ చేసావు అరిచాను గట్టిగా. అబ్బా, మళ్ళీ ఒకటే మాట. అయిపోయిందిగా, వదిలే సుబ్బు, ఇంకేమైనా చెప్పు అన్నాడు రిషి. ఇంకేం లేదు. ఆ సిద్ధుగాడు మన ఫ్లాట్ కింద కనిపించాడట. ఏమైనా ఇబ్బంది పెట్టాడా నిన్ను అన్నాడు రిషి. లేదు. మరి జస్ట్ విష్ చేయడానికి వచ్చాడు, చేశాడు. ఓ ఓకే. వాడు ఏదో కొంచెం తేడాగా మాట్లాడాడంట రవి వాళ్ళతో. ఏదైనా ఉంటే చెప్పడానికి హెసిటేట్ అవ్వకు సుబ్బు. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ షేరింగ్ విత్ మీ, కనీసం మంజు అక్కకైనా చెప్పు అన్నాడు రిషి. హా సరే అని ఇక తన షోకి సంబంధించిన విషయాలు అడుగుతున్నాను నేను. బానే ఉంది, ఫ్రెండ్స్ ఎవ్వరూ అవ్వలేదు, ఏదో మన పని మనం చేసుకుని వచ్చేసామా అన్నట్టుంది అన్నాడు చిన్నగా నవ్వి. మేకప్ బాగలేదు నీకు అన్నాను. కదా, నేను ఎన్నిసార్లు చెప్పాను, చంపేస్తున్నారు ఆ చండాలం మేకప్ వేసి అన్నాడు వాపోతూ. స్కిన్ అలర్జీ వచ్చింది, చూపించుకోలేని చోట అని చెప్పి. చూడు, అదే చెయ్యాలిక. హైదరాబాద్ రావచ్చుగా చూడ్డానికి అన్నాడు. చూస్తాను. రాను అని డైరెక్ట్గా చెప్పే, పర్లేదు అన్నాడు నవ్వుతూ. లేదు, వస్తాను నీ ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్కి. అప్పటికి నేను ఉండాలిగా, ఎలిమినేట్ అవ్వకుండా. ఉంటావు రిషి, నువ్వేదైనా చెప్తే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది సుబ్బు అన్నాడు. ఏంటి, ఫ్లట్టింగా అన్నాను నవ్వుతూ. అవుననుకో, బట్ నువ్వు అనుకునే టైప్ కాదు, హెల్తీ ఫ్లట్టింగ్. నేను అనుకునే టైప్ అంటే అని నేను అనేలోపే బావ అక్క ఇంట్లోకి రావడం, ఇద్దరి కళ్ళు ఏడుస్తున్నట్టు ఉండడం చూసి నేను మళ్ళీ ఫోన్ చేస్తానని ఫోన్ కట్టేసి పరిగెత్తాను వాళ్ళ వెనకే. ఏమైంది? ఏం లేదు. ఎందుకలా అలా ఉన్నారు? ఎలా ఉన్నాం? బావా, పండు, అత్తయ్య అయినా ఉందా? అనకుండా ఉంటే ఆవిడ మీ అత్త అవుతుందా అని చిన్నగా నవ్వి ఐ యామ్ ఫైన్ అన్నాడు బావ. ఇట్స్ ఓకే నాట్ టు బీ ఫైన్ బావా. కొన్ని ఇష్యూస్ ఎంత సెన్సిటివ్గా ఉంటాయో నాకు ఈ మధ్యనే అర్థమవుతుంది అన్నాను. అయినా వయసు వచ్చినంత ఈజీగా మెచ్యూరిటీ రాదేమో అనిపిస్తుంది. 45 ఏళ్ళు వచ్చేసిన తర్వాత కూడా కొందరు చిన్నపిల్లల బిహేవ్ చేస్తే, కొందరు 18 ఏళ్ళకే అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సో వయసుకి మెచ్యూరిటీకి సంబంధం లేదని అర్థమవుతుంది. అది అర్థం అవ్వకే ఇన్ని రోజులు మీ అత్తని ఏదో బాధ పెట్టేశానేమో అనుకుంటున్నాను. ఆవిడికి ఎవరూ పట్టరు, ఆవిడికి ఆ డబ్బు చాలు, దాన్నే తినేసి దానితోనే మాట్లాడుకుంటుంది అన్నాడు బావ. వివేక్, షీ ఈజ్ యువర్ మదర్ ప్లీజ్ అంది అక్క. నేను ఒప్పుకుంటాను, బట్ డిడ్ హీ హ్యావ్ ఎనీ అథారిటీ టు హర్ట్ యూ అండ్ మీ ఎవ్రీ టైమ్? లీవ్ ఇట్ వివేక్, ఆవిడ ఎలాంటి ఆవిడైనా మీ అమ్మగారు, వీ షుడ్ రెస్పెక్ట్ హర్ అంది అక్క. ఇలాంటి అక్కని దూరం చేసుకుంటున్న మా అత్త మీద జాలేస్తుంది నాకు. వై టు స్పాయిల్ యువర్ మూడ్, వదిలే, డిన్నర్కి పాస్తా చేసుకుందాం అంది అక్క నవ్వుతూ. హా, రిషి మొన్న ఎపిసోడ్లో చేశాడుగా, అది చూసి నేను చెయ్యినా? నువ్వు వంట వద్దు పండు, నాకు నా జీవితం మీద ఆశ ఉంది అన్నాడు బావ. బావా, చాలు, నాకు వంట రాక కాదు, నేను చెయ్యక, నేను చేస్తే నువ్వు నెక్స్ట్ నా పేరు మీద న్యూస్ పేపర్ ఆర్టికల్ వేయిస్తావు తెలుసా అన్నాను నేను. ఏమని అన్నాడు వెటకారంగా. నలుడు, భీముడు, చిత్ర, సుబ్బలక్ష్మి అన్నాను కళ్ళు ఎగరేస్తూ. స్టార్టింగ్లోనే కొంచెం పెద్ద ఉపమానంలాగా లేదు అంది అక్క చిన్నగా. ఉపమానం అంటే అన్నాను అర్థం కాక. మెటాఫర్. ఓ ఓకే, బట్ అలాంటి అనుమానం పెట్టుకోకక్క. యాజ్ ఇట్ ఈజ్ వీడియో చూసే చేస్తాను, ఎందుకు రాదో చూస్తాను అన్నాను కాన్ఫిడెంట్గా. నాకెందుకో మా పండు కాన్ఫిడెన్స్ చూస్తే గట్టిగా వర్క్ అయ్యేలాగా ఉంది అన్నాడు బావ. టీవీలో ఆ ఎపిసోడ్ ప్లే చేసి రిషి చేసినట్టే అన్నిటినీ చాప్ చేసి ఇచ్చింది అక్క. నా చాపింగ్ స్కిల్స్ చూసి భయపడి రిషి వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ తను వేసిన టైంలోనే వేసి, దాని మీద కొత్తిమీర వేసి మరీ డెకరేట్ చేసి బావ ముందు బౌల్ పెట్టాను. శ్రీజ, తెలుసుగా
నా అకౌంట్లో 1,00,000 ఉంది. ఫండ్స్లో ఎంతో ఉంది. ఎల్ఐసి పాలసీ ఉంది. ఇది తినకపోతే వదిలేలా లేదు. తిన్నాక నాకేదైనా అయితే అవన్నీ తీసుకో, మర్చిపోకు అన్నాడు బావ వెటకారంగా. బావా, ఓవర్ యాక్షన్ చేయక అన్నాను ఉక్రోషంగా. నువ్వు తింటావా, మమ్మల్ని తినమంటావా అంది అక్క. మీరెందుకులే, నేనే ఆ ధైర్యం చేస్తానులే కానీ అని ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని. బాగుంది అన్నాడు బావ. నిజమా అన్నాను. అయితే బౌల్ కింద పెట్టు, మేము కూడా తింటాం. వద్దు. ఏ? ఇది నాకే కావాలి, నేనే తింటాను. మీ ఇద్దరు వేరేది ఆర్డర్ చేసుకోండి అన్నాడు ఫోన్ ఇచ్చి. నాకు ఇదే కావాలి, ఇవ్వు. నువ్వేగా చేసింది, మళ్ళీ చేసుకుందులే. ఈరోజు వేరేగా ఆర్డర్ చేసుకోండి అన్నాడు బావ. మేమిద్దరం కొట్టుకుంటుంటే ఇంకొంచెం ఆ ప్యాన్లో ఉందని గుర్తుకొచ్చి కిచెన్లోకి పరిగెత్తాను నేను. ఒక స్పూన్ తీసుకొని నోట్లో పెట్టగానే కడుపు తిప్పేసిన ఫీలింగ్ నాకు. యాక్టు, అది పాస్తానా? నవ్వుతారు ఎవరైనా చెప్తే అనుకుని, బావా నువ్వేం తినకు, అది బాగాలేదని నాకు అర్థమైంది, వదిలే అన్నాను మొహం మార్చి. అయ్యో ఏమైంది అని అక్క కూడా ఒక స్పూన్ తిని, ఇంతే కదా, దానికి ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారు? సుబ్బు, మీ బావ దగ్గర ఆ బౌల్ తీసుకుని రా అంది. ఒక్క నిమిషం అని పరిగెత్తుకుంటూ వెళ్ళి లాక్కొని తెచ్చి అక్క చేతికిచ్చాను. మళ్ళీ అవన్నీ ప్యాన్లో వేసేసి కొంచెం చీజు, సాల్ట్ అండ్ సీజనింగ్స్ యాడ్ చేసి ఒక 5 minutes పొయ్యి మీద ఉంచి తీసి మళ్ళీ బౌల్లో వేసి మా ఇద్దరికి ఇచ్చింది అక్క. సూపర్ అక్క, జస్ట్ 5 minutes బ్యాక్ అంత చండాలంగా ఉంది, ఇంత టేస్టీగా ఎలా చేస్తావు అన్నాను నవ్వుతూ. మనం ఎప్పుడైనా ఏదైనా మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఇదే కాదు సుబ్బు, ఏదైనా మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మన లైఫ్ని మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇట్స్ నెవర్ టు లేట్. సో నీ 18th బర్త్డేకి నా మెసేజ్ ఇదే. ఎప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్ నుండైనా మనం కమ్బ్యాక్ అవ్వచ్చు. మన సమస్యల్ని ఎదుర్కోవచ్చు, ఓడించవచ్చు, మనం గెలిచి చూపించవచ్చు, థింగ్స్ని మనం అనుకుంటున్నట్టు మార్చచ్చు. సో నెవర్ లూజ్ హోప్ అంది అక్క నా నుదుటిన ముద్దు పెట్టి. అక్క మాటలు నాకు ఏదో తెలియని కాన్ఫిడెన్స్ పెంచుతుంటే, అక్క ఈరోజు నాతో పాటు ఈ రూమ్లో పడుకుంటావా అన్నాను చిన్నగా. తప్పకుండా అంది అక్క. ఓకే అక్క అని డిన్నర్ కంప్లీట్ చేసి అక్క కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను. బావకి బాయ్ చెప్పేసి రూమ్ డోర్ వేసుకుని ఏసీ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుని కూర్చున్నాం అక్క నేను బెడ్ మీద. అక్కతో ఈ సోది గురించి కన్వర్జేషన్ అంతా ఎలా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ చేతులు నలుపుకుంటూ ఉన్నాను నేను. ఏవైనా మాట్లాడాలా అంది అక్క. చెప్పు అంది అక్క నాకు అభిముఖంగా కూర్చుని. అక్క, నీకు ఒక విషయం చెప్తాను. ఇది బావ వరకు తీసుకుని వెళ్ళొద్దు, కానీ నాకు సజెషన్ మాత్రం ఇవ్వు. నాకు ఇది ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదు అన్నాను. ష్యూర్ సుబ్బు, ఐ ప్రామిస్. వివేక్ వరకు ఈ మ్యాటర్ వెళ్లకుండా చూసే బాధ్యత నాది అంది అక్క. సిద్ధార్థని మీట్ అయిన దగ్గర నుండి ఈరోజు జరిగిన దాని వరకు ప్రతిదీ పూసగుచ్చి మరీ చెప్పేశాను, ఒక్క అబద్ధం కూడా లేకుండా. ఇంత జరుగుతుంటే ఎవరికి ఒక్క మాట కూడా చెప్పవా సుబ్బు అంది అక్క సీరియస్గా. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదక్క. నాకు భయం వేసింది, మీరేమనుకుంటారో అని హానెస్ట్గా చెప్పేశాను. నీకొక విషయం చెప్పనా, నువ్వు ఫేస్ చేస్తున్నది చాలా కామన్ ఇష్యూ. ప్రతి 10 members ఒక 4 members ఫేస్ చేసేది ఇదే. అసలు ఈ ఇష్యూ అంతా ఆ ఇన్ఫాక్చువేషన్ని లవ్ అనుకోవడం దగ్గర స్టార్ట్ అవుతుంది అంది అక్క నిట్టూర్చి. నువ్వు తిట్టను అంటే ఇంకొకటి అడుగుతాను అన్నాను. ఏంటి అంది అక్క. అసలు లవ్ అంటే ఏంటి, అదెలా మనకు తెలుస్తుంది? వీళ్ళనే ప్రేమించాలని మనం ఎలా చూస్ చేసుకోవాలి అన్నాను అక్కతో. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.